హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు 2 హౌజెస్ అయితే సేల్కి వచ్చాయి. ఒక ప్రాపర్టీ మనకు నార్త్ అలాగే వెస్ట్ కార్నర్ బిట్ ఒకటి, అలాగే పక్కన చూసుకున్నట్టు నార్త్ ఫేసింగ్తో ఉన్న మరో ప్రాపర్టీ అయితే 2 ప్రాపర్టీస్ సేల్కు మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. డైమెన్షన్స్ మంచిగా ఉండడం వల్ల ఏంటంటే మనకు బెడ్రూమ్ సైజెస్ అలాగే పార్కింగ్ హాల్ కూడా చాలా విశాలంగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో టోటల్గా మరి నార్త్ ఫేసింగ్లో ప్లానింగ్ చేసి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే వెస్ట్ చూసుకున్నట్టు వెస్ట్లో వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, అలాగే మరి నార్త్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఈ ఏరియాలో చూడొచ్చు పార్కింగ్ ఏరియా టోటల్గా మీకు ఇందులో 4 వీలర్ కార్ పార్కింగ్ పెట్టుకున్న 2 వీలర్ కార్ పార్కింగ్ అయితే పెట్టుకోవడానికి ఈ ఏరియాలో మరి అవైలబుల్ ఉందని చెప్పుకోవచ్చు. ఈశాన్య మూలకు బోరు, అలాగే రైట్ సైడ్లో వచ్చేసి మరి సంపు అదే దీనికైతే ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే చూస్తున్నామో మెట్ల దగ్గర మరి మెట్లకు కింద కూడా అడిషనల్గా కూడా ఒక ఏరియా వాష్ ఏరియా దీనికి ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. పార్కింగ్ విషయంలో మరి టైల్స్కు మధ్యలో మరి గోల్డెన్ కలర్తో ఉన్న పట్టీలు ఇవ్వడం వల్ల చాలా అందంగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. మరి వాటర్ ప్రూఫింగ్ కూడా ఫాల్ సీలింగు, మంచి లైట్ కలర్తో ఉన్న ఏషియన్ పెయింట్స్, అలాగే మరి మంచి లైట్ కలర్ వేయడం వల్ల హౌస్ అయితే మరి మంచి అందంగా కనిపించే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈస్ట్ సైడ్ ఏదైతే ఉన్నదో మరి ఈస్ట్ సైడ్ కూడా మనకు 2.5 ఫీట్ గల్లీ దీనికి ఇవ్వడం జరిగింది. నార్త్ సైడ్ అయితే దీనికి సింహద్వారం ఇచ్చారు. నార్త్ ఏదైతే చూస్తున్నామో మరి ఇండియన్ టేకుడ్తో చేసిన మంచి హై క్వాలిటీతో కూడుకున్న మరి డోర్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. డోర్ చూడొచ్చు, మరి బిల్డరు గత 15 నుంచి 20 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో వర్క్ చేశారు కాబట్టి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే మరి చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశాడు. హాల్ చూడొచ్చు, హాల్ వచ్చేసి 4 మూలలో స్క్వేర్లో ఉన్నది. సోఫా సెట్స్ అలాగే చైర్స్ వేసుకుంటే మీకు ఎంత పెద్ద టీవీ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి అయితే మరి టీవీ చూడడానికి చాలా సులువుగా ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు, అలాగే కింద ఫ్లోరింగు మరి కలర్స్ కూడా ఏషియన్ పెయింట్స్ అలాగే రాయల్ పెయింట్స్ లైట్ కలర్స్ వేస్తే దీనికైతే వేయడం జరిగింది. టీవీ నోడు దగ్గర చూడొచ్చు, మంచి వర్క్ అయితే మరి లైటింగ్తో కూడుకున్న వర్క్ చేశారు. కిచెన్కు అలాగే హాల్కు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కిచెన్ కూడా చాలా స్పేసెస్గా చాలా విశాలంగా కూడా కిచెన్ అయితే దీనికి ఇచ్చారని చెప్పుకోవచ్చు. అక్కడ కిచెన్ చూడొచ్చు, కిచెన్లో మనకు వెంటిలేషన్ పర్పస్లో ఒక విండో ఇచ్చారు. ప్రతి విండో చెక్ చేసుకున్నట్టయితే మనకు విండోకు మరి మంచి గిర్నెట్తో కూడుకున్న ఎప్పటికీ లైఫ్ టైం లాగా ఉంటుందంటే గిర్నెట్తో కూడుకున్న మంచి మరి బ్లాక్ కలర్ తోటి గిర్నెట్ పట్టీలు ఇచ్చి దానికి యూపీవీసీ డోర్సు అలాగే సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా మరి బ్లాక్ కలర్తో ఉన్న మంచి మోల్డింగ్ తోటి కిచెన్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. కిచెన్కు పక్కనే పూజ గది ఇచ్చారు. పూజ గది మీరు ఒకవేళ దీనిలో మరి ఫ్యూచర్లో కబోర్డ్ వర్క్ కానీ ఫర్నిచర్ వర్క్ కానీ చేయించుకుంటే మరి పూజ గది కూడా సపరేట్ డోర్ కూడా పెట్టుకోవచ్చు. మరి ఫ్యూచర్లో మీరు కబోర్డ్ వర్క్ చేయించుకుంటే చాలా అందంగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మరి హాల్లో చూడవచ్చు, హాల్కు ఈ ఏరియాలో కామన్ వాష్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే మరి దీనికి ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడవచ్చు, ఇందులో ఈజీగా కూడా మీరు కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 12/10 అయితే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉన్నది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 10/12 ఉన్నది. అలాగే మరి మాస్టర్ బెడ్రూమ్ చూసినట్టయితే 10/14 ఉన్నది. అంటే ఆల్మోస్ట్గా మీకు ఇందులో కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ తిరగచ్చు. వర్క్ అనే విషయంలో మరి ఎలాంటి కాంప్రమైజ్ కాలేదనే విషయానికి అయితే ఈ విండో చూడవచ్చు. సపోజు ఈ విండో వచ్చేసి మనకు బ్లాక్ కలర్ తోటి మంచి హై క్వాలిటీ ఉన్న గ్రెనైట్ వేయడం జరిగింది. దీనికి బేస్ చేసుకొని మరి యూపీవీసీ డోర్సు అలాగే మరి గ్రిల్స్ అయితే సేఫ్టీ గ్రిల్స్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీరు ఎక్స్ట్రా మెటీరియల్ సామాన్ కూడా ఏదైనా ఉంటే స్టోరేజ్ రూమ్లా పెట్టుకోవడానికి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే మీకు పైన చూడొచ్చు దీనికైతే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్కు ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు. మాస్టర్ బెడ్రూము చాలా స్పేసెస్గా అయితే ఉన్నది. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు ఇందులో మరి కింగ్ సైజ్ బెడ్స్ అయితే 2 వేసుకుంటే కూడా ప్లేస్ అయితే ఉన్నది. ఇందులో కూడా మరి లైట్ కలర్సు మంచి సెల్ఫులు కింద చూడవచ్చు. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉన్న వైట్ కలర్ మార్బల్స్ అయితే మనకు చాలా నీట్గా మరి మంచి హై క్వాలిటీ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో మీకు చాలా విశాలంగా ఉండే
మరి వాష్రూమ్ దీనికి ప్రొవైడ్ చేశారు. ఈ వాష్రూమ్లో మీకు మరి వెస్టర్న్తో కూడుకున్న దీనిలో అయితే వెస్టర్న్తో కూడుకున్న వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేస్తారు. మాస్టర్ బెడ్రూమ్ డోర్స్ కానీ అలాగే మన మెయిన్ ఎంట్రన్స్లో డోర్స్ కానీ చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్లో డోర్ కూడా చూడొచ్చు. మంచి క్వాలిటీతో డిజైన్ తోటి దీనికి ఇవ్వడం అయితే జరిగింది. ఇది చూడొచ్చు. వర్క్ విషయంలో మరి ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మరి హౌస్ అయితే మంచి కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ డీటెయిల్స్ చూసినట్టయితే ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి 25, అలాగే డెప్త్ వచ్చేసి 45, 25x45 అనేది 125 స్క్వేర్ యార్డు 125 గజాలలో మరి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు నార్త్ అలాగే వెస్ట్ అయితే ఉన్నది. మరి ఏదైతే చూస్తున్నామో ఈ గల్లీలో కూడా ఒకటి అడిషనల్గా వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 85 లక్షలు 85 lakhs అయితే ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మరి దీనిపైన మీరు 70 నుంచి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. నియర్ బైలో డెవలప్మెంట్ చూసినట్టయితే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి 12 కిలోమీటర్ దూరము, అలాగే ఔటర్ రింగ్ రోడ్కు 5 కిలోమీటర్ దూరము, మరి టీసీఎస్ ఆదిపట్ల టాటా హెరా స్పేస్ ఏదైతే డెవలప్మెంట్ ఏరియా ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాకి వచ్చేసి మనకు 6 కిలోమీటర్ దూరంలో, మరి అలాగే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 14 కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ. ప్రజెంట్ అయితే ఇది జిహెచ్ఎంసీలో కూడా విలీనం చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఫ్యూచర్లో ఈ ప్రాపర్టీలకు మరింత రేట్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్లీ వచ్చేసి మనకు నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. ఈ ఏరియాలో నాదర్గుల్ విలేజ్ అనేది మంచి డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి మీరు ఫ్యూచర్లో ఈ ప్రాపర్టీ తీసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఏరియాలో మీకు అన్ని ఆన్లైన్ సర్వీసెస్, స్కూల్స్, అలాగే కాలేజెస్ అన్నీ కూడా దీనికి మరి అవైలబుల్లో ఉన్నాయి. ఈ ప్రాపర్టీ మీరు కొనాలనుకున్న వాళ్ళు మరి లేట్ చేయకుండా ఫైనాన్స్ కొనున్న నెంబర్కి కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.